నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జగన్ కు కిక్కిస్తున్న వ్యతిరేక మీడియా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒక వర్గం మీడియాకు తప్పుగానే కనిపిస్తుంది. జగన్ అమ్మ అని పిలిచినా ఆయన ప్రత్యర్థులకు వ్యతిరేక మీడియాకు బూతుగా వినిపిస్తోంది. తన అభిప్రాయాన్నే తెలుగు సమాజానిది అన్నట్టు ఒకప్పుడు ఆ మీడియా ఏకపక్షంగా వ్యవహరించేది. అయితే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం, సోషల్ మీడియా అత్యంత శక్తివంతంగా తయారవడంతో ఒక వర్గం మీడియా ఒంటెత్తు పోకడలకు కాలం చెల్లింది. నాణ్యానికి రెండో వైపు చూపించే ప్రత్యామ్నాయ మీడియా బలపడింది. దీంతో అంతవరకు మీడియాలో చలామణి అవుతున్న ఏకపక్ష ధోరణికి దాదాపు కాలం చెల్లుతూ వచ్చింది. రాజకీయంగా తెలుగు మీడియా నిట్ట నిలువున చీలింది. అందుకే మీడియా రాతల్ని చూసి ఎవరి కొమ్ము కాస్తున్నదో ప్రజలే అలవోకగా చెప్పగలుగుతున్నారు. తన అభిప్రాయాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మెజారిటీ సమాజం పసిగడుతోంది. అందుకే పత్రిక లేదా టీవీ ఛానల్ శీర్షికల్ని చూడగానే ఇది ఫలానా పార్టీ అనుకూల మీడియా అని ప్రజలు చెప్పగలిగే చైతన్యం వచ్చింది. తాము ఆరాధించే రాజకీయ నాయకులు, పార్టీల ప్రయోజనాల కోసం మీడియా అధిపతులు, జర్నలిస్టులు వేసే సర్కస్ స్వీట్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఒక పనిని తాము ఆరాధించే నాయకుడు చేస్తే పాజిటివ్గా, అదే పని ప్రత్యర్థి నాయకుడు చేస్తే తీవ్ర వ్యతిరేకంగా వండివార్చడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కళ్లకు కట్టినట్టు చూపుతున్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై టీడీపీ మీడియా గగ్గోలు పెడుతోంది. జనానికి తీవ్ర ఇబ్బందులు తీసుకొచ్చారనే స్పృహ కూడా వైసీపీలో కనిపించలేదంటూ టీడీపీ మీడియా నిష్ఠూరంగా మాట్లాడుతోంది. అయితే స్కిల్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సందర్భంలో చంద్రబాబు చేపట్టిన సుదీర్ఘ యాత్రపై మాత్రం సానుకూల కథనాలు రాయడం, జగన్పై విమర్శల నేపథ్యంలో తెరపైకి రావడం విశేషం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా రాంబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో రాంబాబు కుటుంబంతో పాటు దాడులకు గురయ్యే వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి వైఎస్ జగన్ పరామర్శ చేపట్టారు. తాడేపల్లి నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లుంటుంది. త్వరగా వెళ్లాలని అనుకుంటే అర్ధగంట సమయం చాలు. కానీ వైఎస్ జగన్కు మాత్రం ఏకంగా 6 నుంచి 6:30 గంటల సమయం పట్టింది. ఇది జగన్ యాత్ర కాదు, జనానికి నరకయాతన అన్నట్లు శీర్షికలు పెట్టి వ్యతిరేక వార్తా కథనాల్ని వండివార్చారు. ఇలాంటి శీర్షికలున్నాయంటే ఎవరి పత్రికలు ఎవరి ప్రయోజనాల కోసం రాసి ఉంటాయో జనం సులువుగానే గ్రహించారు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలిగినట్లు టీడీపీ మీడియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిజమే, జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడి ఉంటారు. అనుకోకుండా జగన్ యాత్రలో ఇరుక్కున్న వాళ్ల అగచాట్లు అన్నీ ఇన్ని కావు. అయితే జగన్ పర్యటన సందర్భంలో ప్రయాణికులు, వాహనదారుల ఇబ్బందుల గురించి ఆవేదన చెందిన మీడియా ఇదే రకంగా ఏ నాయకుడు యాత్ర చేసినా బాధ్యతాయుతమైన మీడియా రాయాల్సి ఉంటుంది. అబ్బే తమది రాగద్వేషాలతో కూడిన మీడియా అని రాతల ద్వారా చెప్పకనే చెప్పడాన్ని అభినందించాలి. వైసీపీ హయాంలో స్కిల్ కేసులో నాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన గడిపారు. ఆ తర్వాత బెయిల్పై ఆయన విడుదలయ్యారు. రాజమండ్రి నుంచి చంద్రబాబు నివాసం ఉండే ఉండవల్లికి రోడ్డు మార్గంలో చంద్రబాబు బయలుదేరారు. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లికి 180 నుంచి 190 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతీయ రహదారిపై 3:30 గంటల నుంచి 4 గంటల లోపు ఉండవల్లికి చేరుకోవచ్చు. కానీ చంద్రబాబుకు 14 గంటల సమయం పట్టింది. దీన్ని బట్టి దారి వెంబడి చంద్రబాబు ఊరేగింపుగా ఎలా వెళ్లారో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు జాతీయ రహదారిపై చంద్రబాబు యాత్ర ప్రయాణికుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టినట్లు ఇప్పుడు జగన్ పర్యటనను తప్పుపట్టే మీడియాకు అసలు కనిపించలేదు. దారి వెంబడి చంద్రబాబుపై అలుపెరగని అభిమానం కనిపించింది. అలాగే బాబుకు జనం బ్రహ్మరథం పట్టడం మాత్రమే సదరు మీడియాకు కనిపించిందని నెటిజన్లంటున్నారు. ఉండవల్లి వద్ద చంద్రబాబు కోసం నాడు 12 గంటలు నిరీక్షించడాన్ని ఇదే మీడియా గొప్పగా రాసుకొచ్చింది. అంతేకాదు ఆ వేళ రాత్రి నేలపై పడుకుని చంద్రబాబు కోసం ఎదురు చూసినట్లు రాసుకొచ్చారు. ఇవాళ ఒక జర్నలిస్ట్ టీడీపీ ఛానల్లో మాట్లాడుతూ జగన్ కోసం ఎదురు చూసిన అంబటి కుటుంబ సభ్యులు కనీసం టిఫిన్ భోజనమైనా చేసి ఉంటారో లేదో అంటూ ఆవేదన వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాడు చంద్రబాబుపై అలా, నేడు జగన్పై ఏడుపు ఇలా అంటూ నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు. జగన్ అంటే మాస్ లీడర్. ఎలాంటి పిలుపు లేకుండానే జగన్ రాక గురించి తెలిస్తే చాలు 5-6 వేల మంది గుమిగూడతారు. అలాంటిది దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నారని తెలిస్తే అసలే వేడి మీద ఉన్న వైసీపీ శ్రేణులు ఊరికే ఉంటాయని ఎలా అనుకుంటారని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ వెళ్తున్న సమయం, సందర్భాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అంబటి రాంబాబుతో పాటు మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి జరిగిన సందర్భం. ఈ దాడులపై యావత్ ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ శ్రేణులన్నీ తీవ్రంగా రగిలిపోతున్నాయి. వీటిపై తమ నాయకుడి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ వైసీపీ కార్యకర్తలు, నాయకుల్లో బలంగా ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే వైసీపీ శ్రేణులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నా ఇంకా ఆ 2 జిల్లాల్లో దాడులు కొనసాగుతూ ఉండడం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం ఉన్నాయి. జగన్ టూర్లో జనం వెల్లువెత్తడాన్ని మాత్రమే చూడొచ్చు. వాళ్లలో టీడీపీపై కసి, కోపాన్ని చూడాల్సి ఉంటుంది. కూటమి సర్కార్పై గుంటూరు జిల్లాలో వ్యతిరేకత జగన్కొచ్చిన జనంలో ప్రతిబింబించింది. ఏడాదిన్నర క్రితం దారుణంగా ఓడిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు వస్తున్నారంటే జనం వేలం వేరేలా పోటెత్తారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ టూర్పై టీడీపీ మీడియా వ్యతిరేక కథనాల్ని వైసీపీ ఎంజాయ్ చేస్తోంది. తమ నాయకుడి పర్యటనలో జనం పోటెత్తితే గిట్టని మీడియా జర్నలిస్టులు ఏడుస్తున్నారంటూ వ్యంగ్య పోస్టులతో చొరకలు అంటిస్తున్నారు. ఇలాంటివే తమ నాయకుడితో పాటు పార్టీకి కూడా కిక్కిస్తున్నాయని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. జగన్కు పోటెత్తిన జనాన్ని చూసి ప్రత్యర్థులు, వారి మీడియా ఏడుస్తుంటే ఆ కిక్కే వేరబ్బా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం విశేషం. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.